హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఇంట్రా సడన్గా ఫేస్ వచ్చింది అనుకోద్దు. ఇమేజ్ ఎడిటింగ్ చేసేంత ఖాళీ లేదు భయ్య ఈ వీడియోకి. సో అందుకే డైరెక్ట్ పెట్టేస్తున్నా. ఫైనల్లీ 100 దేవుళ్ళు మూవీ అయితే కంప్లీట్ అయింది. చూశాను. చాలా లేట్గా చూశాను యాక్చువల్లీ. కొంచెం త్వరగా చూసుంటే బాగున్నేమో. మూవీ రన్ టైమ్ అయితే అప్రాక్సిమేట్లీ 2 అవర్స్ 3 మినిట్స్ అలా ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మీకు సింపుల్గా చెప్పాలంటే ఈ స్టోరీ అంతా కూడా ఒక లేడీ చుట్టూరు నడుస్తుంది. తను ఒక మదర్ అనమాట. తన హస్బెండ్ తనకు ఒక 25-26 ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోతాడు. అప్పటికి తనకి కిడ్స్ కూడా ఉంటారు. వాళ్ళిద్దరిని తనే కష్టపడి పెంచుకుంటుంది. తనకు ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత తన లైఫ్‌లోకి ఒక పర్సన్ అయితే రావడం జరుగుద్ది. దాని తర్వాత తన లైఫ్ ఎలా మారింది? మరి ఉన్నవాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? తన కిడ్స్ కానీ, సొసైటీ గానీ, అసలు తను ఏం చేసింది? వీటన్నిటి చుట్టూ నడుస్తది ఈ 100 దేవుళ్ళు అనే మూవీ. ఇక ఓవరాల్‌గా నాకెలా అనిపించిందంటే నాకైతే నచ్చింది భయ్య. అయితే చాలా బాగా వర్కౌట్ అయింది యాక్చువల్లీ చెప్పాలంటే. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత బావుంటదని చెప్పేసి. ఎమోషనల్లీ డ్రామా వైజ్ మూవీ చాలా బాగా కనెక్ట్ అయింది నాకు. అండ్ మరీ చెప్పేస్తున్నా ఇది ఫుల్‌గా విజయ్ ఆంటోనీ మూవీ అయితే ఏం కాదు. విజయ్ ఆంటోనీ మీకు చాలా టైంకొస్తాడు. చాలా లేట్ అయిపోద్ది. మెయిన్ స్టోరీ అంతా కూడా ఈ లేడీ మీద నడుస్తది. వుమెన్ సెంట్రిక్ మూవీ కింద డిసైడ్ అయిపోండి. ఓకే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మూవీ నాకెక్కడ బోర్ కొట్టలేదు. ఆ డ్రామా గానీ, ఆ డైలాగులు గానీ, ఆ కన్వర్జేషన్స్ గానీ, అండ్ కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ గూడా చాలా బాగా కనెక్ట్ అయ్యాయి. ఎందుకంటే ఎక్కడ కూడా ఓవర్ ది టాప్ డ్రామా ఎక్కడ ఉండదు. అంటే మనం ఈ డబ్బిడి సినిమాల్లో కొన్ని చూస్తాం. ఎమోషన్స్ గానీ అండ్ అలాగే కొన్ని క్లాసెస్ పీకుతూ ఉంటారు కదా మనకి. అలాంటివి ఏమి ఉండవన్నమాట. జస్ట్ రియాలిటీకి తగ్గట్టుగా ఉంటుంది. అండ్ రిలేటబుల్‌గా ఉంటుంది కూడా డ్రామా అంతా గూడా. చాలా గ్రౌండెడ్‌గా కూడా మెయింటైన్ చేశారన్నమాట. అది నాకు బాగా వర్కౌట్ అయింది. ఐ థింక్ రియల్ స్టోరీ కాబట్టి అక్కడ సినిమాటిక్‌లు బట్టి అంతగా తీసుకోలేనట్టుంది. యాహ్! అవును, ఇది రియల్ స్టోరీ అనమాట. అందువల్ల నాకు ఇంకా బాగా కనెక్ట్ అయిందనమాట మూవీ. మెయిన్‌గా చెప్తున్నా బ్రో, ఎమోషనల్ డైలాగ్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా బ్యూటిఫుల్‌గా సెటప్ చేసుకుంటారు. వన్స్ ఎప్పుడైతే ఈ మెయిన్ కాన్‌ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుందో దాని తర్వాత ఇంకా బావుంటుంది మూవీ. ఎక్కడ కూడా డిసప్పాయింట్ చెయ్యరు. అండ్ ఆ క్లైమాక్స్‌లో ఇచ్చిన క్లోజర్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. మరీ చెప్తున్నా, మీరు గనక ఫ్యామిలీతో ఏదైనా మంచి మూవీ చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అస్సలు మిస్ అవ్వద్దు. ఎమోషనల్లీ చాలా బాగా కనెక్ట్ అవుతది. అండ్ కాన్సెప్ట్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది మీకు. ఎందుకంటే ఈ మదర్ యాంగిల్ కాన్సెప్ట్ ఇప్పటిదాకా మనం మూవీస్‌లో చూడలేదు. సో, ఖచ్చితంగా కాన్సెప్ట్ కూడా వర్కౌట్ అవుతుంది. ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అంటే స్టార్టింగ్ సెటప్ చేసి విధానం కొంచెం అంతా కూడా డ్రామా కొంచెం బోరింగ్‌గా అనిపిస్తది కొంచెం. అదొకటి కొంచెం ఓపికగా చూడగలిగితే ఉన్న మూవీ అంతా కూడా బావుంటుంది. అండ్ ఇంకా పెర్ఫార్మన్సెస్, మెయిన్ లీడ్ క్యారెక్టర్, లేడీ క్యారెక్టర్ సూపర్ పెర్ఫార్మన్స్. అండ్ అలాగే ఇద్దరు కిడ్స్, వాళ్ళ కిడ్స్ క్యారెక్టర్స్ ఉంటాయి. అవి కూడా బాగా వర్కౌట్ అయింది. అండ్ వాళ్ళ డైలాగ్స్ అండ్ అలాగే వాళ్ళ క్యారెక్టర్స్‌ని చూపించిన విధానం కూడా బావుంటుందనమాట. నేను చెప్పలేదది. యాహ్! ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అయింది. త్రూ ఔట్ ద మూవీ అయితే ఎంజాయ్ చేశాను. ఖచ్చితంగా చూడండి. ఓటీటీకి వస్తుంది కాబట్టి జీ ఫైవ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బాయ్.